అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దూరపు గిరిజన గ్రామం వాజంగి. ప్రకృతి అందాలతో మెరిసే ఈ ప్రాంతంలో ఒక మహిళ జీవితం మాత్రం బాధలతో నిండిపోయింది. 20 సంవత్సరాలుగా కొండపై చిన్న రేకుల షెడ్లో జీవితం కోసం పోరాడుతున్న గిరిజన మహిళ గెమ్మెల జమ్ములమ్మ గాథ ఇది. చిన్నతనం నుంచే చేతులు కాళ్ళు సరిగ్గా పనిచేయని జమ్ములమ్మ జీవితం ఆమెకు మొదటి నుంచే కఠిన పరీక్షలు పెట్టింది. ప్రభుత్వం 2022 మార్చి 25న 90% వైకల్యం ఉన్నట్టు సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ ఆ సర్టిఫికేట్ ఆమె బాధలను తగ్గించలేదు. ఏ చిన్న పని చెయ్యాలన్నా ఎంత దూరమైనా ఆమె పాకుతూ వెళ్లాల్సిందే. ఇంటి పనులు కూడా అదే విధంగా చేసుకుంటూ రోజులు గడుపుతుంది. ఇటీవల భర్త మరణం ఆమె జీవితం మరింత దుర్భరంగా మార్చింది. 5 ఏళ్ల క్రితం జరిగిన మెడికల్ క్యాంపులో ఆమె తమ సమస్యను అధికారులు ముందుంచింది. పింఛన్ మంజూరు చేయాలని ఆదేశాలు కూడా వచ్చాయి. కానీ ఆ తరువాత ఆమెను పట్టించుకునేవారు ఎవరూ లేకపోయారు. డిసెంబర్ 20న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామ సందర్శనకు వచ్చినప్పుడు తన ఇంటి ముందే కూర్చొని తన గోడును వినిపించింది జమ్ములమ్మ. సార్, నాకు పింఛన్ ఇవ్వండి, బ్రతకడం కష్టంగా ఉంది. ఆమె బాధ విన్న డిప్యూటీ సీఎం వెంటనే కలెక్టర్కు పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు. కానీ ఏడాది గడిచినా ఆ హామీ ఇంకా అమలు కాలేదు. ఇప్పటికీ జమ్ములమ్మకు వికలాంగుల పింఛన్ అందలేదు. ప్రతిరోజు పోరాటమే అయిన ఈ జీవితం అధికారుల నిర్లక్ష్యానికి బలైపోతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జమ్ములమ్మకు న్యాయం చేస్తారా, లేకపోతే ఈ గిరిజన మహిళ గోడు ఇంకా వినిపించకుండానే మిగిలిపోతుందా అనేది వేచి చూడాల్సిందే. సార్, నాది వాజంగి గ్రామం పినకోట పంచాయతీ. నాది నా పేరు గెమ్మెల జమ్ములమ్మ. నేను కాళ్ళు రాని పరిస్థితిలో ఉన్నాను సార్. నేనే వండుకోవాలి, నేనే అది అన్ని పనులు నేనే చేసుకోవాలి సార్. నాకు పెన్షన్ ఎన్నోసార్లు పెన్షన్ కూడా నేను అప్లికేషన్ పెట్టాను, అది కూడా పెన్షన్ కూడా రావట్లేదు. ఇది రైతు భరోసా కూడా రావట్లేదు. నాకు ఎందుకు ఇలాగ అవుతుంది సార్? నేను ఈ పరిస్థితిలో కూడా నాకు ఎవరు లేదు, మా ఆయనకు లేదు, చనిపోయారు. నేను ఒక్కదాన్ని ఉన్నాను, ఎలాగ బతుకుతున్నాను. నేను అన్ని కర్రల పొయ్యిలో కర్ర పుల్లలు కూడా నేను తెచ్చి కూడా నేనే తెచ్చి వండుకుంటున్నాను సార్. మళ్ళీ ఎవరు లేదు తోడుగా అని పాప, మా తాతగారు పాపని దత్తస్తు తీసుకుని పెంచుకుంటున్నాను. ఈ పరిస్థితిలో కూడా పాపని పెంచుకుంటున్నాను. అది కూడా ఇప్పుడు 2 సంవత్సరాలున్నర అవుతుంది పాపకి. ఇప్పుడు ఏం చేస్తారు గవర్నమెంట్? నాకు ఏదో హెల్ప్ చేయాలి సార్, నాకు ఇదే కోరుతున్నాను. నా పేరు కుర్ర జమ్ములండి, మాజీ వార్డ్ మెంబర్ని. విషయం ఏంటంటే సార్, మాది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ శివారు కొండశిఖర గ్రామం వాజంగిలో ఈరోజు మేము ఇక్కడ నివసిస్తున్నాము. ప్రస్తుతానికైతే మా సిస్టర్ గారు ఏంటంటే చాలా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి ఆమె అదే పరిస్థితిలో ఉన్నారు. గెడ్డకెళ్ళాలన్నా, నీళ్లు తెచ్చుకోవాలన్నా, లేకపోతే ఏ యొక్క నిత్యావసర వస్తువు తెచ్చుకోవాలన్నా ప్రతిదీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సదరన్ క్యాంప్ సర్టిఫికేట్ కూడా ఆల్రెడీ ఆవిడకి మంజూరు చేసి ఉన్నారు. మరి సర్టిఫికేట్ ఆధారం చేసుకొని తక్షణమే ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రోనంగి గోపాలకృష్ణ ఉండేటప్పుడు పిఓ గారు అప్పుడు ఆల్రెడీ మేము అప్లై చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడుకొచ్చి పింఛన్ అయితే మంజూరు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. తక్షణమే పింఛన్ మంజూరు చేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే 2024 డిసెంబర్లో మరి డిప్యూటీ సీఎం గారు కూడా రావడం జరిగింది. వాజంగి గుమ్మంతి గ్రామాలు పర్యటించారు కాలినడకలో. అప్పుడు కూడా కలెక్టర్ గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి కూడా మా చెల్లి కలవడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు ఇదిగో పెన్షన్ మంజూరు చేస్తాం, తక్షణమే మీరు పెన్షన్ ఇవ్వండి ఈవిడికి అని చెప్పేసి అది చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడుకొచ్చి పెన్షన్ అనేది మంజూరు చేసే దాఖలాలు లేవు. కావున తక్షణమే ప్రభుత్వం స్పందించి మా యొక్క చెల్లికి మరి గెమ్మెల జమ్ములమ్మ గారికి తక్షణమే సర్టిఫికెట్ ఆధారముగా గుర్తించి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాము.